Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 18 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాప్టర్ 19 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కోయండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 2k లైక్స్ ప్లస్ 200 కామెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని మర్చిపోకండి, ఫినిష్ చేసేయండి. అండ్ గైస్, నేను ఒక గేమింగ్ ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాను, ఇంకా క్రియేట్ చేయలేదు. వినాయక చవితి వచ్చినప్పుడు క్రియేట్ చేస్తాను. అండ్ గైస్, అప్పుడులోపు మీరు ఒక మంచి నేమ్ని సజెస్ట్ చేయండి అండ్ కమెంట్స్లో పెట్టండి ఫర్ ద గేమింగ్ ఛానల్. మన యానిమే ఛానల్కి తగ్గట్టు ఉండాలి గేమింగ్ ఛానల్ పేరు కూడా. సో అందుకే కొన్ని నేమ్స్ని సజెస్ట్ చేయండి పండుగ వచ్చేలోపు అండ్ కమెంట్స్లో పెట్టండి. నేను చూసాను కమెంట్స్ అన్నీ కూడా. మంచి నేమ్ దొరికితే అదే పెడతా గేమింగ్ ఛానల్ పేరు. సో అందుకే మంచి నేమ్స్ సజెస్ట్ చేయండి. అండ్ గైస్, గేమింగ్ ఛానల్లో నేను ఫేస్ రివీల్ కూడా చేస్తా అండ్ అట్లనే గేమ్స్ కూడా ఆడదాం. సో అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి అక్కడ కూడా. అండ్ చూద్దాం గేమింగ్ ఛానల్ ఓపెన్ చేసినాక ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని. సో అందుకే మర్చిపోకండి ఈ విషయము, పండుగ వచ్చేలోపు మంచి నేమ్ని సజెస్ట్ చేయండి. అండ్ ఆల్సో గైస్, ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో మన సుహు 3 డీమన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు అండ్ మన బ్రోకీ గాడు కూడా సుహుకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇన్ ద ఫైట్. అండ్ అప్పుడక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అండ్ తను ఎవరు, మన ఈసిల్. అండ్ గైస్, మీ అందరూ కరెక్ట్గానే గెస్ట్ చేసి పెట్టారు కమెంట్స్లో, తను ఈసిలే. అండ్ ఇక్కడికి వచ్చినాక ఈసిలో అనుకుంటుంది, నన్ను ఎవరు సమన్ చేసినారు ఇక్కడికి, కొంపదీసి నన్ను చంపడానికి ట్రై చేసిన టీమేను నన్ను ఇక్కడికి సమన్ చేసిందా అని ఈసిల్ అనుకుంటుంది. అండ్ అప్పుడే ఈసిల్కి బ్రోకీ గడి షాడో కనిపిస్తుంది. అండ్ దాంతో ఈసిలో అనుకుంటుంది ఒక షాడో సోల్జరు ఇక్కడ ఏం చేస్తుందని. అండ్ వెర్సెస్ సుహో ఆ తమ్ముడు డీమన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ మన సుహో చాలా స్ట్రాంగ్ కాబట్టి తమ్ముడు డీమన్ గాడు మన సుహో ముందు ఎందుకు పనికిరాడు. అండ్ సుహో వాడిని వేసి పడదామని అనుకుంటాడు అండ్ తను ఆల్మోస్ట్ వాడిని వేసైపోతాడు. బట్ అప్పుడే వేరే డీమన్ సుహో మీద అటాక్ వేస్తాడు అండ్ వాడు తమ్ముడిని సేవ్ చేసుకుంటాడు. దాంతో సుహో తమ్ముడు డీమన్ని చంపలేకపోతాడు. అంటే ఈ 2 డీమన్స్ సుహోతో ఒకేసారి ఫైట్ చేస్తున్నాయి అండ్ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. అండ్ మన సుహో వీళ్ళిద్దరిని వేసేయగలడు, బట్ వీళ్ళిద్దరూ సింగిల్గా ఫైట్ చేయట్లేదు కదా. సింగిల్గా ఫైట్ చేస్తే ఈ పాటికి సుహో వీళ్ళిద్దరిని వేసి పడేసేవాడు. అండ్ ఆల్సో ఒకవేళ ఈ ఫైట్ ఎక్కువసేపు నడిచిందనుకో ఇట్లనే సుహోది మాన అయిపోద్ది అండ్ తన బీస్ట్ ఫామ్ కూడా అండన్ అయిపోద్ది. సో అందుకే సుహో ఈ ఫైట్ని త్వరగా ముగించాలి. అండ్ మన బ్రూకీ గాడు కూడా ఇప్పుడు వీక్ అయిపోయాడు షాడో అయినాక, ఎందుకంటే సుహో వీడి షాడోని చాలా రేట్గా ఎక్స్టెండ్ చేసిండు కదా. అందుకే బ్రోకీది షాడో వీక్గా ఉంది. అందుకే బ్రోకీ గాడు ఒక డీమన్ని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. అండ్ వేరే సుహో ఆలోచిస్తూ ఉంటాడు ఈ 2 డీమన్స్ని ఎట్లా సపరేట్ చేయాలి అండ్ ఎట్లా సపరేట్గా ఫైట్ చేయాలా అని. అండ్ అప్పుడే సుహో దగ్గరికి ఈసిల్ వచ్చేస్తుంది. అతను సుహోని అడుగుతుంది జిన్వు ఎక్కడా అని. దాంతో సుహో షాక్ అయిపోతాడు, ఎందుకు తిను మా నాన్న గురించి వెతుకుందని. అండ్ సుహో ఈసిల్ని గుర్తుపట్టాడు. ఎందుకు మళ్ళీ మీకు గుర్తుంటే సుహో ఈసిల్ని చూశాడు కదా డీవెన్ వరల్డ్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ ఎందుకు గుర్తుపట్టట్లేదో ఎందుకో మళ్ళీ, మేబీ తర్వాత గుర్తుపట్టచ్చేమో. అండ్ మన బెరుగాడికి అయితే అఫ్ కోర్స్ ఈసిల్ తెలుసు. దాంతో బెరుగాడు ఈసిల్ని అడుగుతాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని. దాంతో ఈసిల్ బెరుని పట్టేసుకుంటది అండ్ నలిపేస్తుంటది అండ్ సంతోషపడిపోతూ ఉంటది బెరుగాడిని ఇక్కడ చూసి. అండ్ ఆల్సో గైస్, ఈసిల్ కూడా సుహోని గుర్తుపట్టదు. తను బెరుగాడిని అడుగుతుంది ఎవరు హ్యూమన్ అండ్ జిన్వు ఎక్కడ అని అడుగుతుంది. దాంతో బెరుగాడు అంటాడు ఇట్స్ అ లాంగ్ స్టోరీ, తర్వాత చెప్తా అని అంటాడు. అండ్ గైస్, యాక్చువల్గా అయితే ఈసిల్ని సమ్మన్ చేసింది ఎవరో తెలుసా ఇక్కడికి, ఈ 3 డీమన్సే. అండ్ వీళ్ళకి ఈసిల్ బ్లడ్ కావాలంట ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ స్టార్ పౌడర్. అండ్ వీళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈసిల్ మన సుహో వాళ్ళ సైడ్ జాయిన్ అయిపోద్దేమో అని. అండ్ అఫ్ కోర్స్ ఈసిల్ మన సైడే ఉంటుంది. అండ్ అప్పుడే బెరుగాడు ఈసిల్తో అంటాడు మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పటికి ఈసిల్ నువ్వు ఈ 3 డీమన్స్ని డిఫీట్ చేయని అంటాడు. దాంతో ఈసిల్ షాక్ అయిపోద్ది. అండ్ వేరే సైడ్ ఆ డీమన్స్ ఏమో ఈసిల్ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అండ్ మన సుహోకి ఈసిల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటది, అంటే తనకి మెల్లిమెల్లిగా గుర్తొస్తుంటది ఈసిల్. అండ్ ఆల్సో గైస్, మన ఈసిల్ కొంచెం ఇంజుర్డ్ అయి ఉంటుంది. దాంతో సుహో అనుకుంటాడు ఈసిల్ అసలు ఫైట్ చేయగలదా అని. దాంతో బేర్గాడు ఈసిల్కి ఎలివేషన్ ఇస్తాడు అండ్ వాడు అంటాడు లో ర్యాంక్ డీమెన్స్ ఈసిల్ ముందు ఎందుకు పనికిరాడు. షాడో మొనార్క్ డీమెన్ వాళ్ళని డిస్ట్రాయ్ చేసినాక తను ఓన్లీ ఈసిల్ వాళ్ళ క్లాన్ ని మాత్రమే స్పేర్ చేసిండు. అండ్ ఈసిల్ షీ ఈస్ ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ది లాడర్ క్లాన్. అండ్ హ్యూమన్ టర్మ్స్ లో చెప్పాలంటే ఈసిల్ ఇప్పుడు ఒక ఎస్ట్రా కంటర్ అంత స్ట్రాంగ్ గా ఉంటుందని బెరుగాడు అంటాడు. దాంతో సుహో షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను ఎప్పుడు చూడలేదు కదా ఎస్ట్రా కంటర్స్ ఎట్లా ఫైట్ చేస్తారని అండ్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారని. అందుకే సుహో అంతకన్నా షాక్ అయిపోతాడు. బట్ వేరే సైడ్ ఈసిల్ ఒకే ఒక షాట్ లో ఓడిపోద్ది. దాంతో సుహోదే ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టిండో. అండ్ అప్పుడే బెరుగాడు ఈసిల్ని అడుగుతాడు ఏమైంది నీకు ఎంత వీక్ అయిపోయినావు, నీ మాన కూడా చాలా లోగా ఉంది, ఎందుకు ఇట్లా అయిందని బెరుగాడు అడుగుతాడు. దాంతో ఈసిల్ ఏడుస్తూ అంటది హాఫ్ ఇయర్ అగో డీమన్ వరల్డ్ లో ఉన్న డీమన్స్ రెబెలియన్ స్టార్ట్ చేసినాయి అగెన్స్ట్ అవర్ క్లాన్ అండ్ మేము ఆ డీమన్స్ ని ఆపలేకపోయినాము.
అండ్ నా క్లాన్ మెంబర్స్ వల్ల నేను సర్వైవ్ అవ్వగలిగినాను. అండ్ నేను పారిపోతూ ఉన్నప్పుడు ఆ డీమన్స్ నా బ్లడ్ ని తాగేసినాయి అండ్ అట్లా నా పవర్స్ అన్ని కూడా పోయినాయి. అందుకే బెరు ఇప్పుడు నువ్వు నాకు కొంచెం నీ పవర్స్ ఇవ్వవా అని ఈజీలు అడుగుతుంది. దాంతో బెరుగాడు అంటాడు చల్ నేను ఇవ్వా అని. అండ్ దాంతో సుహో అనుకుంటాడు ఇప్పుడు నా దగ్గర ఇద్దరు పవర్స్ లేని వాళ్ళు ఉన్నారని. అండ్ గైస్ ఈజిల్ చెప్పిందంతా కూడా ఈ 3 డీమన్స్ వినేస్తాయి. అండ్ 3 డీమన్స్ ఇప్పుడు ఈజిల్ బ్లడ్ ని తాగాలని అనుకుంటాయి టు బికమ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఈజిల్ ఒక నోబల్ డీమన్ కాబట్టి అందుకే అన్ని డీమన్స్ కూడా ఈజిల్ బ్లడ్ ని తాగడానికి ట్రై చేస్తాయి టు బికమ్ స్ట్రాంగ్. అండ్ గైస్ అప్పుడే బెరుగాడు తన స్కిల్ హార్ష్ ఆర్డర్ ని యూజ్ చేస్తాడు అండ్ ఈజిల్ కి పవర్ ఇస్తాడు. దాంతో ఈజిల్ స్టాట్స్ అన్ని కూడా 50% ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ గైస్ దీనివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈజిల్ కి చాలా కోపము వచ్చేస్తూ ఉంటుంది. అతను ఎలా పడితే అలా ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు సుహో 1-on-1 ఫైట్ చేయగలడు ఒక డీమన్ తో. ఎందుకంటే బ్రాకీ గాడు ఒక డీమన్ ని హ్యాండిల్ చేస్తున్నాడు అండ్ ఈజిల్ ఏమో ఇంకా డీమన్ ని హ్యాండిల్ చేస్తుంది కదా. దాంతో సుహో ఇప్పుడు 1-on-1 ఫైట్ చేయగలడు. అండ్ సుహోకి కావాల్సింది ఇదే కదా. బట్ అప్పుడే తమ్ముడు డీమన్ గాడు ఈజిల్ మీద వెనక నుంచి అటాక్ చేస్తాడు అండ్ ఈజిల్ డాజ్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే తను వేరే డీమన్ తో ఫైట్ చేసింది కాబట్టి. దాంతో అటాక్ ఆల్మోస్ట్ ఈజిల్ కి తగిలిపోతుంది. బట్ అప్పుడే మన సుహో వచ్చి ఈజిల్ ని సేవ్ చేస్తాడు అండ్ వాడిని పట్టుకొని విసిరేస్తాడు మిస్ట్మెన్స్ మీదకి. దాంతో వాడు కాలిపోతాడు. అండ్ తర్వాత సుహో వాడిని వేసి పడేస్తాడు. దాంతో సుహో లెవెల్ అయిపోతాడు అండ్ ఆ గౌంట్లెట్ ఆ డీమన్ గాడి సోల్ ని అబ్జర్వ్ చేసుకుంటది. దాంతో ఫిజికల్ డ్యామేజ్ ఇప్పుడు 31% కి ఇంక్రీజ్ అయిపోద్ది. అండ్ వేరే సైడ్ బెరుగాడు ఇచ్చిన పవర్స్ అయిపోతాయి. దాంతో ఈజిల్ది ఎనర్జీ కూడా అయిపోద్ది. దాంతో తను అన్కాన్షియస్ అయిపోద్ది. దాంతో ఆ డీమన్ గడికి అర్థం కాదు ఈజిల్తో ఏమైందని అండ్ వాడు షాక్ అయిపోతాడు. బట్ అప్పుడే వెనకల నుంచి మన సుహో వచ్చి వాడిని వేసి పడేస్తాడు. దాంతో సుహో 1 సెకండ్ లెవెల్ అయిపోతాడు అండ్ ఆ గౌంట్లెట్ ఈ డీమన్ గడి సోల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటది. అండ్ గైస్ ఇప్పుడు ఇంకొక డీమన్ మాత్రమే మిగిలి ఉన్నాడు అండ్ వాడిని కూడా వేసి పడేస్తే ఇక ఈ కష్ట అయిపోద్ది. అండ్ ఆ డీమన్ గడికి అర్థమైపోద్ది వాడి పని అయిపోద్దని. ఎందుకంటే వాడు ఇప్పుడు ఒకడున్నాడు కాబట్టి. అండ్ వాడికి తెలిసి వాడు మన సుహోని అండ్ బ్రాకీని డిఫీట్ చేయలేడని. దాంతో వాడు ఈజిల్లీ బ్లడ్ ని తాగడానికి ట్రై చేశాడు టు బికమ్ స్ట్రాంగ్. బట్ అఫ్ కోర్స్ మన సుహో అట్లా అవ్వనేయడు. తను వాడి మీద అటాక్ వేస్తాడు అండ్ అప్పుడే బ్రాకీ గాడు వచ్చి విని తినేస్తాడు. దాంతో వాడి పని కూడా అయిపోద్ది. అండ్ అప్పుడే ఈజీలో లెగొస్తుంది. తను బెరుగాన్ని అడుగుతుంది అసలు ఎవరా హ్యూమన్, తను ఎట్లా జిన్ యొక్క పవర్స్ ని యూజ్ చేయగలుగుతాడని అడుగుతుంది. దాంతో బెరుగాడు అంటాడు ఈజీలు నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి, నీకు ఆల్రెడీ ఆ పర్సన్ చాలా బాగా తెలుసు అని బెరుగాడు అంటాడు. సో దాంతో అప్పుడు ఈజిల్కి గుర్తొస్తుంది సుహో ఎవరని. ఎవరు సుహో యంగ్ మొనార్కు. అండ్ వేరే సైడ్ మళ్ళీ సుహో మళ్ళీ నార్మల్ ఫామ్ లకి వచ్చేసాడు. తను డెవలప్ అవుతాడు. అండ్ గైస్ సుహో ఇప్పుడు 20 లెవెల్ ని క్రాస్ చేసిండు. దాంతో తనకి స్టోర్ అన్లాక్ అయిపోయింది. అంటే ఇప్పుడు స్టోర్ లకి పోయి సుహో థింగ్స్ ని కొనుక్కోవచ్చు. అండ్ చాప్టర్ 18 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 18 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 19 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోని మీకు అంతా కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో గైస్ మర్చిపోకండి మంచి నేమ్ని సజెస్ట్ చేయండి అండ్ కమెంట్స్లో పెట్టండి. నేను చూస్తా, అన్ని కమెంట్స్ని చూస్తా. అండ్ ఏది నచ్చితే దానికి హార్ట్ సింబల్ ఇస్తా. సో అందుకే మంచి నేమ్ సజెస్ట్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.